కామ్రేడ్ మిట్కో సంస్మరణ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి శివరాత్రి సుధాకర్, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు, సభలో ఉన్నటువంటి మిత్రులారా, చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పటి వరకు చాలా విషయాలు మాట్లాడుకోలేదు కూడా. మాట్లాడుకోవటానికి కూడా సిద్ధంగా లేనటువంటి సమాజం గురించి ఇప్పుడే బజిరా చెప్పారు. మన మౌనాలన్నీ యుద్ధ నేరాలే అని చెప్పినటువంటి కవి కూడా ఎక్కడో దూరంగా ఉన్నారు. ఇక్కడ ఉండాల్సినటువంటి వ్యక్తి. యుద్ధాల గురించి మాట్లాడకూడదు, లోపల యుద్ధాల గురించి మాట్లాడకూడదు, సరిహద్దు యుద్ధాల గురించి మాట్లాడకూడదు. మాట్లాడితే దేశద్రోహి అవుతావు. దేని గురించి మాట్లాడినా దేశద్రోహి. అసలు యుద్ధం వద్దన్నా దేశద్రోహి అంటున్నారు. మరి యుద్ధంలో నిలబడి మిట్కో రాసిన కథల గురించి నేను మాట్లాడాలి. ఇప్పుడు పెద్ద దేశద్రోహం చేయబోతున్నా. నేను చేయటానికి సిద్ధంగా ఉన్నాను. నాకు మిట్కో కథల గురించి మాట్లాడమన్నప్పుడు వియ్యుక్క సంపుటిలో ఉన్నటువంటి మొదటి మూడు సంకలనాల్లో ఉన్నటువంటి కథల గురించి మాట్లాడమన్నారు. నాకు తెలుసు ఆ 3 సంకలనాల్లో ఉన్నది ఆమె ఉద్యమ జీవితానికి సంబంధించినటువంటి కథలే అని. ఎందుకు మౌనంగా ఉన్నాం మనం? భయాల, స్వార్థాల? స్వార్థానికే భయం అనేటువంటి ముసుగేస్తామేమో, నాకు తెలియదు. చాలా సందర్భాల్లో స్వార్థం ఇదంతా. మనం సుఖంగా ఉండాలి, ఎవరేమైతే మనకి. అక్కడ పసిపిల్లలు లేరా? లోపల యుద్ధంలో దండకారణ్యంలో పసిపిల్లలు లేరా? పసిపిల్లలు ఆమె కళ్ళ ముందు చనిపోయారు కదా. ఈ సంవత్సర కాలంలో ఆమె కళ్ళ ముందే చనిపోయారు. ఇప్పుడు అక్కడ సరిహద్దు అటు ఇటు కూడా పసిపిల్లలు లేరా? చనిపోతున్నారు కదా. అయినా మాట్లాడం మనం. మన ఛాతీ 56 ఇంచులు పెంచుకొని దేశభక్తి అనేటువంటి మరొక ముసుగు తొడుక్కొని మానవ మారణ హోమం చేస్తూ ఉంటాం 2 చోట్ల. ఇలా ఉన్న సందర్భంలో రేణుక గురించి మాట్లాడటం, మిట్కో గురించి మాట్లాడటం, దమయంతి గురించి మాట్లాడటం, చైతే గురించి మాట్లాడటం, చాలా పేర్లతో రాశారు. శ్వేత అనేటువంటి పేరు కూడా చెప్పారు. ఆమె ఏం చేసింది? ఆమె వీటన్నిటికీ దూరంగా ఉంది. ఈ దూరంగా ఉండటం కూడా కలిసి వచ్చిందా? ఇందాక బజిరా ఒక మాట అన్నారు కదా, ఒకవైపు ఆమెకు సానుభూతి తెలియజేస్తారు, సంతాపం తెలియజేస్తారు, మరోవైపు అవార్డులు తీసుకుంటారు. నాకు తెలంగాణలో మొదటి తెలుగు మహాసభలో, తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి మహాసభలు, ఆ మహాసభలకు చాలామంది వచ్చారు. అప్పుడే కరెక్ట్గా ఒక ఎన్కౌంటర్ జరిగి 6 మంది చనిపోయారు. అప్పుడే ఆ శాలువాల నిండా రక్తం అంటి ఉంది కదా. అంటి ఉన్నటువంటి ఆ శాలువాలని కప్పుకొని మురిసిపోయి ఇంటికెళ్ళి మళ్ళీ ఆ శాలువాని కప్పుకొని సెల్ఫీలు తీసుకుని, ఇది మన సమాజం. ఇలా ఉన్నాం. ఇలా ఉన్నప్పుడు రేణుక గురించి మాట్లాడుకోవాలి, రేణుక కథల గురించి మాట్లాడుకోవాలి, రేణుక ఆచరణ గురించి మాట్లాడుకోవాలి. భావుకత కిటికీలోంచి బయటికి చూస్తేనే కనపడుతుందా? భావుకత్వం, మనలో భావుకత్వం కిటికీలోంచి బయటికి చూసినప్పుడు, ఆ ప్రకృతిని చూసినప్పుడే తెలుస్తుందా? ఇంకా వేరే విధమైనటువంటి భావుకత ఏమీ లేదా? ఆ మనిషి కిటికీలోంచి కాకుండా వెనక్కి తిరిగి చూస్తుంటే అతనిలో భావుకత కలగదా? ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నాం అంటే, చాలా సందర్భాల్లో ఆమె రాసినటువంటి కథలన్నీ చూసినప్పుడు నాకేమనిపించిందంటే, అదంతా వాస్తవమే. వాస్తవాన్ని కథగా మార్చటం, దీని గురించి ఎక్కువ ఆలోచించాను. వాస్తవాన్ని యథాతథంగా చెప్పినప్పుడు కథ ఎలా అవుతుంది? అదొక రిపోర్ట్ అవుతుంది.
ఇందాక ఒక అనురాధ మంచి మాట అన్నారు, రెడ్ రిపోర్టర్ అని, రెడ్ జర్నలిస్ట్ అన్నారు. షీఈ్ ఎ గ్రౌండ్ రిపోర్టర్. ఆ గ్రౌండ్లో ఉండి మాట్లాడుతున్నారు, ఆమె గ్రౌండ్ నుంచి రిపోర్ట్ చేస్తున్నారు. అది నర్మద కావచ్చు, లేకపోతే రేణుక మిట్కో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వియ్యొక్క సంకలనంలో ఉన్నటువంటి ఆ రచయితలు ఎవరైనా కావచ్చు, వాళ్ళు గ్రౌండ్లో ఉండి మాట్లాడుతున్నారు. అంటే అడవి గ్రౌండా? బయట ప్రపంచంలో గ్రౌండ్ లేదా? బయట ప్రపంచంలో కూడా ఆమె గ్రౌండ్లో ఉండి మాట్లాడారు. అంటే వాస్తవాన్ని మాట్లాడటం అనేటువంటిది చాలా కష్టం సాహిత్యంలో. ఎందుకంటే వాస్తవం దానికి అదే సాహిత్యం కాదు. ఈ క్రమంలో మిట్కో చేసినటువంటి పని ఏంటి? మిగతా రచయితలకి మిట్కోకి తేడా ఏంటి? స్త్రీవాద రచయితలు చాలామంది ఉన్నారు. వాళ్ళ మౌనం గురించి కూడా ఎవరో చెప్పారు ఇందాక, కరుణ అనుకుంటా. వాళ్ళకి రేణుక కథలకి, మిట్కో కాకముందు రేణుక కథలకి ఏంటి దృష్టికోణంలో ఉన్నటువంటి తేడా? ఆమె స్త్రీని ప్రత్యేక అస్తిత్వంలో చూశారా? ఆమె రచయితగా, స్త్రీగా రచయిత అయ్యారా? అంటే రచయిత స్థానంలో ఉన్నప్పుడు స్త్రీత్వాన్ని తనలో ఉన్నటువంటి ఆ ఫెమినిస్ట్ కోణం మాత్రమే ఉందా, లేదా మొత్తం సమాజంలో స్త్రీ సమస్యని భాగంగా చూశారా? ఇది ప్రధానంగా పరిశీలించాల్సినటువంటి అంశం. అంటే మిగతా ఫెమినిస్టులకి, రేణుక ఫెమినిజానికి, అంటే ఫెమినిజం గురించి చాలా అధ్యయనాలు జరిగి ఉంటాయి. కేవలం శరీర రాజకీయాల దగ్గర ఆగిపోయినటువంటి ఫెమినిజానికి, సమానత్వం, స్త్రీ పురుష సమానత్వాన్ని కోరుకునేటువంటి ఫెమినిజానికి కొంతమంది విడ్డూరపు మనుషులు మన మధ్య ఉంటారు. రేణుక ఒక విడ్డూరపు మనిషి. విడ్డూరపు చూపు ఆమెది. అంటే మనందరం చూసే చూపు కాదు. ఇందాక మీరు అనుకుంటారు, అనురాధ అన్నారు, పితృస్వామిక భావజాలాన్ని గురించి ఆమె, అంటే సమాజంలో ఉన్నటువంటి పితృస్వామిక భావజాలం గురించి ఆమె ఏ దృష్టితో చూశారు. ఎందుకు ఆమె చూపు విడ్డూరంగా కనిపించింది? ఎలా చూడగలిగారు? ఎక్కడి నుంచి వచ్చింది? సాధారణంగా మనం ఏమంటామంటే పుస్తకాలు చదివి అధ్యయనం చేయటం, దీని గురించి రచయితలు అధ్యయనం చేయటం ద్వారా సాహిత్యాన్ని మరింత సుసంపన్నం చేసుకోవచ్చు అనుకుంటాం కదా. ఆమె కేవలం సాహిత్యాన్ని చదవలేదు, మరి జీవితాన్ని చదివింది, జీవితాన్ని అధ్యయనం చేసింది, వ్యక్తుల జీవితాలను అధ్యయనం చేసింది, కుటుంబంలో జీవితాన్ని అధ్యయనం చేసింది, కుటుంబంలో స్త్రీ పురుషుల మధ్య ఉండేటువంటి సంబంధం గురించి అధ్యయనం చేసింది. అంటే అధ్యయనం పుస్తకాలకు పరిమితం అవ్వలేదు. ఆ తర్వాత విశాలమైనటువంటి సమాజాన్ని అధ్యయనం చేసింది. చివరికి మరింత విశాలమైనటువంటి విప్లవాన్ని అధ్యయనం చేసింది. ఈ అధ్యయనం చేసేటువంటి క్రమంలో రేణుక మిట్కోగా ఎలా మారిందో గమనించగలం. ఆ మిట్కో ఈ సాహిత్యాన్ని అంతటినీ మనకు అందించడంలో చూపినటువంటి దృక్పథాన్ని కూడా మనం అర్థం చేసుకోగలం. అయితే ఇంత అందమైన కథలు ఎలా రాయగలిగింది? ఈ పదం నేను వాడుతున్నాను, భావుకత గురించి మాట్లాడుతున్నాను కాబట్టి అందమైన కథలు అంటున్నాను. ఇంత శిల్ప పరిణతి ఆమెకు ఎలా అబ్బింది అంటే ఈ అధ్యయనం ద్వారానే. ఈ అధ్యయనంలో కూడా మళ్ళీ చివరి దశకు వచ్చినప్పుడు విప్లవ మానవిగా ఆమె ఎలా రూపొందింది? కేవల మానవిగానా, విప్లవ మానవిగానా? కేవల మానవికి విప్లవ మానవికి తేడా ఏంటి? విప్లవంలో ఉండటం ద్వారా ఆమె ఎలా మారింది? ఎక్కడ మొదలెడదాం? నాకు ఇచ్చినటువంటి కథల్లో ఈ 3 సంకలనాల్లో 19 కథలు ఉన్నాయి. 19 కథల్లో మొదటి కథ వెనుకబాటు అనేటువంటి కథ. అది 1997లో రాశారు ఆమె. అందులో చాలా చిన్న కథ. ఏంటంటే ఉద్యమంలో ఉన్నటువంటి పితృస్వామిక విలువల గురించి మాట్లాడతారు. చాలా సున్నితమైనటువంటి అంశాలని ఆమె గమనించారు. సూక్ష్మ పరిశీలన అంటాం కదా.
వాళ్ళ కోసం అన్నం తెచ్చేటువంటి, అంటే ఉద్యమం లోపల ఉన్నటువంటి వాళ్ళకు అన్నం తెచ్చిపెట్టేటువంటి వాళ్ళు, సహాయం చేసేటువంటి వాళ్ళు ఉంటారు కదా, అతను వస్తాడు కానీ అతని భార్య రాదు ఈ అన్నం తీసుకొచ్చేటువంటి క్రమంలో. ఎందుకు అక్క రాలేదు? నా మాట వినదో, నేను చెప్తే వినదు, ఆమెదంతా డిఫరెంట్, అంటే అందుకని రావట్లేదు. ఆమెతో కూర్చొని ఎప్పుడన్నా మాట్లాడేవా ఈ విషయాలు? ఒకటే ప్రశ్న. ఈ విషయాలు ఎప్పుడన్నా మాట్లాడుతున్నావా మనం? కుటుంబంలోనే స్త్రీ పురుషుల మధ్య అన్ని విషయాలు మాట్లాడుకుంటున్నామా? అక్కడే అశోక్ అనేటువంటి ఒక విప్లవకారుడు ఉంటాడు. అతను బయట నుంచి అన్నం తెస్తున్నాడు. అశోక్ ఏమో విప్లవకారుడు. ఆ విప్లవకారుడు కూడా తనని ఒకసారి ఆత్మవిమర్శలోకి వెళ్తాడు. తను తన సహచరి ఒకలానే చూసుకుంటున్నామా? అంటే 97 అంటే అప్పుడు బలంగా విప్లవోద్యమంలో కూడా స్త్రీ పురుష సంబంధాల గురించి, పురుష ఆధిపత్యాల గురించి, పితృస్వామ్యం గురించి బాగా డిబేట్ చేస్తున్నటువంటి సందర్భంలో రాసినటువంటి కథ. ఇంకా ఆమె ఉద్యమంలోకి, అజ్ఞాత ఉద్యమంలోకి వెళ్ళకపోవచ్చేమో కానీ ఉద్యమానికి సంబంధించి, అంటే చాలామంది ఉద్యమాల నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు అక్కడ కుల సమస్యని పట్టించుకోరు, అక్కడ స్త్రీల సమస్యని పట్టించుకోరు. జనరల్గా రెటారిక్గా ఒకటి మాట్లాడుతూ ఉంటారు, ఏంటంటే విప్లవం వచ్చిన తర్వాత అన్ని సమస్య పోతాయి, ఇందులో భాగంగానే జరుగుతుంది కానీ ప్రత్యేక పోరాటాలు అక్కర్లేదు అని పార్టీ దాని గురించి టేకప్ చేయలేదంటారు. కానీ అటువంటి అంశాలన్నీ ఇందులో ఉన్నాయి. అంటే స్త్రీ పురుష సంబంధాల్లో మగవాడు భర్తగా మారటంతో అతని ఫేస్ మొత్తం మైండ్ సెట్ అంతా మారిపోతుందన్నమాట. మామూలుగా ఉద్యమంలో సహచరులుగా ఉన్నారు, ఉద్యమంలో కలిసి నడుస్తున్నారు, కానీ ఆ ఉద్యమంలో కలిసి నడిచేటువంటి స్త్రీ పురుషులు భార్యాభర్తలైతే ఆ మగవాడు భర్త అయిపోతున్నాడు కదా. భర్త అయినప్పుడు అతను ఎలా ప్రవర్తిస్తాడు? కేవలం ఉద్యమ సహచరుడిగా ఎలా ఉంటాడు? ఈ భర్తకి ఈ ఆధిపత్య స్వభావం ఎక్కడి నుంచి లభిస్తుంది? ఇట్లాంటి విషయాలు ఆమె చాలా సున్నితంగా చెప్పింది. అయితే మనం జనరల్గా ఆమె సున్నితత్వం గురించి మాట్లాడతాం, కానీ ఆమె చాలా దృఢంగా చెప్పింది. చెప్పేటువంటి విషయాల్ని, సున్నితమైనటువంటి అంశాలని బలంగా చెప్పింది. ఒక సున్నితమైనటువంటి మాట మాట్లాడటానికి నీకు ఇనప గొంతులు కావాలి, ఉక్కు నాలుకలు కావాలన్నాడు ఎవడో ఒక కవి వెనక్కటికి. ఈమెకి ఆ హృదయం సున్నితమే కానీ గొంతు ఇనుప గొంతు ఆమెది. బలహీనమైనటువంటి వ్యక్తి అని చెప్పేసి అంటున్నారు, కానీ ఎంత బలమైనటువంటి నాలుకుంది ఆమెకి. అయితే ఈ బలమైనటువంటి విషయాన్ని సున్నితంగా చెప్పటం ఎట్లా? ఇదొక పెద్ద టెక్నిక్, ఇదొక పెద్ద శిల్పం. అంటే ఆమె సున్నితమైనటువంటి మనసు కల ఆమె, కానీ బలమైనటువంటి విషయాలు చెబుతుంది, కానీ సున్నితంగా చెప్తుంది. ఒక్క ఎగ్జాంపుల్ ఇస్తాను, మేబీ ఇట్ ఈస్ క్వైట్ లిటిల్ లాంగ్, బేర్ విత్ మీ. ఆ ఎగ్జాంపుల్ చెప్తే ఆమె రచనా స్వభావం, ఆమె రచనలో ఉన్నటువంటి శిల్పం తెలుస్తుంది. ఇదేంటంటే, ఈ కథ పేరు ఈ శోకం ఎందరిది కదా. ఈ శోకం ఎందరిదిలో ఆమె ఒక తల్లి ఉంటుంది. ఆ తల్లి ఆమె బిడ్డ ఉద్యమంలో కొడుకు కదా, కొడుకే కదా, కొడుకు ఉద్యమంలో చనిపోయాడు అని ఒక వార్త వస్తుంది. చూసుకోవటానికి వెళ్ళాలి. ఆ చూసుకోవటంలో చాలా కష్టాలు ఉంటాయి. మళ్ళీ ఎక్కడో దూరంగా చచ్చిపోతారు. మన దగ్గరికి వెళ్ళటానికే దారులు ఉండవు నిజానికి మనకి. అసలు ఇప్పుడైతే ప్రశ్నే లేదు. వాళ్ళు ఏం చెప్తే, నీ కూతురు చనిపోయిందంటే చనిపోయింది అనుకోవాలి, నీ కొడుకు చనిపోయాడంటే చనిపోయాడు అనుకోవాలి. నో రిపోర్టింగ్, పోలీస్ రిపోర్టింగ్, గ్రౌండ్ రిపోర్టింగ్ ఉండదు. వాడు పలానా వాళ్ళు చచ్చిపోయారంటే పలానా వాళ్ళు చచ్చిపోయారు, చనిపోలేదంటే చనిపోలేదు. ఓకే, చంపేసి 10 రోజుల తర్వాత ఎప్పుడో చనిపోయారన్న మాయం చేసిన ఎన్ని సరే. ఆమె తన కొడుకుని చూసుకోవటానికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆమె లోపల ఆలోచనలు ఎప్పుడు చూసుకుంది? ఇప్పుడు కొడుకుని చూసుకోబోతుంది, కొడుకు డెడ్ బాడీని చూసుకోబోతుంది.
డెడ్ బాడీని తెచ్చుకోబోతుంది. కమలవ్వ, చూసుకోరా నీ కొడుకును, తొలిసూరు కాన్పుల మగపిల్లగాడు పుట్టిండు. అదృష్టవంతురాలు బిడ్డ. తన తల్లి తన పక్కన పడుకోబెడుతుంటే మాతృత్వపు మమకారం గుండెల్లోకి తన్నుకొస్తుంటే కాన్పులో పడ్డ కష్టమంతా మర్చిపోయి మెరిసే కండ్లతో ఆర్తిగా చూసుకుంది మొదటిసారిగా తన కడుపు పంటను. ఎక్కడికి? కొడుకు శవాన్ని చూసుకోవటానికి వెళ్తూ ఆమె కొడుకుని మొదటిసారి ఎప్పుడు చూసుకుంది, ఏ ఏ సందర్భాల్లో చూసుకుంది అంటే కొడుకు జీవితాన్ని అంతటినీ వెనక్కి తిరిగి ఆమె చూసుకుంటుంది. దీని ద్వారా ఏం చెప్తుంది ఆమె? మొత్తం అతని ఆచరణ జీవితాన్ని చెప్తుంది. కానీ ఎక్కడ చెప్పింది? ఫస్ట్ తల్లి ఆ బిడ్డను తీసుకొచ్చి చేతిలో పెట్టి చూసుకోరా నీ కొడుకుని అని చెప్పిన ఆ మొదటి ఆర్తితో కూడినటువంటి చూసుకుందంట మొదటిసారి తన కడుపు పంటను. తర్వాత స్నానం చేయించి దిష్టి చుక్క పెట్టి పాలిమ్మంటూ తన ఒళ్ళో పడుకోబెడుతూ అంతా నీ మొగని పోలికనే అని నాయనమ్మ తన చెంప పిండితే సిగ్గుపడుతూ తృప్తిగా చూసుకుంది తన కొడుకును. నీ కొడుకు ఆరోగ్యంగా చలాగ్గా చెండు లెక్కనున్నాడు, మందులేం అవసరం లేదు అని డాక్టర్ అమ్మ చెప్తే సంతోషంగా చూసింది కొడుకు వంక. తర్వాత మనోడు బల్లే ఫస్ట్ అంట, బాగా చదివించు, నీ కొడుకు కలెక్టర్ అవుతాడని పెద్దసారి చెప్పిండే అని భర్త చెప్పినప్పుడు కొడుకు వైపు తబ్బిబ్బైతూ చూసింది. నీ కొడుకేమమ్మా చదువుల ఫస్టే, ఆటల్లో ఫస్టే, పాటలల్లో ఫస్టే, చూడు ప్రైజులన్నీ నీ కొడుకే అని బల్లె ఆటల పోటీలప్పుడు స్టేజ్ మీద ప్రైజ్ తీసుకుంటున్న కొడుకును చూస్తూ పక్కింటి ఆమె అంటుంటే మురిసిపోతూ చూసింది కొడుకును. ఎంత చెప్పినా వినకుండా ఎండల ఆటలాడుతుంటే వీపు మీద 4 దెబ్బలేస్తూ కోపంగా చూసింది. నువ్వు అమ్మ కొడుకువా నాయన కొడుకువా అని అడిగితే అమ్మ కొడుకునే అని తన డొక్కలో దూరిపోయిన కొడుకును తడుముతూ ఆప్యాయంగా చూసింది. నేను బాగా చదువుకుని కలెక్టర్ని నిన్ను నాయన్ని కార్ల కూర్చుండబెట్టుకొని తిప్పుతా అన్న కొడుకు వైపు ముచ్చటగా చూసింది. అమ్మ చిన్న సర్వతోని నీతో పాటు నేను కూడా నీళ్లు మోస్తానే అన్న కొడుకు వంక ప్రేమగా చూసింది. మీ ఓడికి ముళ్ళిరిగింది, ఏడ్చుకుంటా బడికాడనే ఉండని కొడుకు సోపతిగాళ్ళు చెప్తే ఉరుక్కుంటా పోయి నెప్పితో బాధపడుతున్న కొడుకు వైపు విలవిలలాడుతూ చూసింది. పక్కుల్లో పెద్ద బల్లె చదువుతున్నప్పుడు బల్లె జరిగిన పాటల పోటీలో తన కొడుక్కే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని పక్కింటి పిల్లగాడు చెప్తే కొడుకు సంతోషాన్ని పంచుకోవాలని ఆతృతగా ఎదురు చూస్తుంటే వచ్చిన ప్రైజును అంగిల దాచుకొని నాకు ప్రైజు రాలేదమ్మా అని దొంగ ఏడుపు ముఖం పెట్టిన కొడుకును నెత్తి మీద మొట్టుతూ మురిపంగా చూసింది. అమ్మా బడి నుంచి వస్తుంటే తోటల బంతిపూలు కనపడ్డాయి, నువ్వు పెట్టుకుంటావని తెచ్చిన జల్ది పెట్టుకో అంటున్న కొడుకును అపురూపంగా చూసింది. ఆ తర్వాత ఊరంతా ఉద్యమమైనప్పుడు ఊరేగింపులో జెండా పట్టుకుని అందరికంటే ముందు నడుస్తున్న కొడుకు వంక సగర్వంగా చూసింది. బొడ్రాయి మీద నిలబడి రేలారే అని కొడుకు గొంతు విప్పితే అమ్మో ఎంత చక్కగా పాడుతుండమ్మా పిల్లగాడు అని చుట్టూత అమ్మలక్కలు అనుకుంటుంటే పరవశిస్తూ చూసింది. ఒగ్గు కథ చెప్తూ మధ్యలో హాస్యం చెప్తుంటే నీ కొడుకు చూడే ఏం కథలు పడుతుండు అని పక్కింటి ముసలమ్మ మెటికలు విరుస్తుంటే పడి పడి నవ్వుతూ చూసింది. 4 బిడ్డల కథను తన కొడుకు హృదయంగా చెప్తుంటే కంట తడిపెడుతూ చూసింది. బొడ్రాయి మీద నిలబడి కంచు కంఠంతో ఆవేశంగా తన కొడుకు ఉపన్యాసం చెప్తుంటే ఉద్రేకపడుతూ చూసింది. రాత్రి తన పక్కనే పడుకుని వేకువ గురించి కలలు గంటూ ఆ కలలను తనతో పంచుకుంటుంటే చీకట్లోనూ వెలుగుతున్న కొడుకు కండ్లను తదేకంగా చూసింది. ఆ తర్వాత నిర్బంధం విరుచుకుపడి ఊరంతా ఒక్క అడుగు వెనక వేస్తే ముందుకే సాగుతానన్న కొడుకు వైపు ఆందోళనగా చూసింది. ఉద్యమమే ఊపిరని చెప్పి ఆ ఉద్యమానికి ఊపిరిలు పోయటానికి దూర తీరాలు సాగి వెళ్తున్న ఒక్కగానొక్క కొడుకును కన్నీళ్లు పెట్టుకుంటూ దిగులుగా చూసింది. నీ కొడుకును తలుచుకొని గర్వపడు కమలమ్మ, నేనెందరికో చదువు చెప్పినా నా దగ్గర చదువుకున్న వాళ్ళు కొంతమంది పెద్ద పెద్ద ఉద్యోగస్తులయ్యిండ్రు, కొంతమంది చిన్న చిన్న ఉద్యోగస్తులయ్యిండ్రు, ఆస్తిపరులయ్యిండ్రు, వీడొక్కడే ఇట్లయిండు.
అదొక్కటే నాకు తృప్తమ్మా, నేను గర్వంగా చెప్పుకునే శిష్యుడు వీడొక్కడే అని యాదయ్య సార్ చెప్తుంటే కండ్ల ముందు మెదిలిన కొడుకు రూపం వంక విస్మయంగా చూసింది. మేము ఆ రోజు శాతకాక తుపాకులు వదిలేసినమే కమల. మా నాయకులు దొంగలని అప్పుడు అర్థం కాలే. అర్థమయ్యేటప్పటికీ వయసు మీద పడ్డది. ఇప్పుడు నీ కొడుకు నడుస్తున్న తొవ్వే సరైన తొవ్వ. పోన్లే, తాతలు వదిలేసిన తుపాకిని వాడన్నా పట్టిండు అని తన మేనమామ సంతృప్తిగా చెప్తుంటే కండ్లకు కట్టిన కొడుకు రూపాన్ని అబ్బురంగా చూసింది. ఉద్యమమే ఊపిరిగా బతుకుతున్న కొడుకు 10 ఏళ్ల తర్వాత ఎదురుగా నిలబడి అమ్మా అని నవ్వుతూ పిలుస్తుంటే తన్మయత్వంతో ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూసింది. మళ్ళీ ఇన్నేళ్లకి నీ కొడుకును చంపేశాం, వచ్చి చూసుకో అని పరమ క్రూరంగా పిలిస్తే ఎలా చూసేది నా కొడుకుని? ఇది రేణుక. అంటే బలమైనటువంటి విషయాన్ని సున్నితంగా చెప్పటం ఎలా చెప్పగలుగుతుంది? ఎలా సాధ్యమైంది ఆమెకి? బలంగా చెప్పాలంటే సున్నితంగా ఉండాలి కదా. వీళ్ళకి ప్రేమలు ఉండవు. విప్లవాల్లో పనిచేసేటువంటి వాళ్ళకి హింస తప్పితే వాళ్ళకి ఏం తెలియదు అనేటువంటి వాళ్ళకి ఈ కథలు చదివించాలి, ఇటువంటి కథలు చదివించాలి. శిల్పం ఉండదు, విప్లవ కథల్లో శిల్పం ఉండదు అన్న వాళ్ళకి ఎన్ని రకాలైనటువంటి శిల్పాలు చూసింది. ఒక కథ గురించి ఎవరో ఇంతకుముందు చెప్పారు, శిక్ష కథ. అదర్ సైడ్ ఆఫ్ ద సుధాకర్ నన్ను క్షమించి కొంచెం 2 నిమిషాలు అదనంగా మాట్లాడతాను, ఓకే కదా? విప్లవ కథల్లో శిల్పం ఉండదట, ఎందుకంటే వాళ్ళు కేవలం వాస్తవాలు రాస్తారు. వాస్తవం రాయటం అంటే ఏంటి? నిజం చెప్పటం, సత్యం చెప్పటం. వాస్తవం అంటే సత్యం కదా. సత్యావిష్కరణ ఏం చేస్తుంది? సత్యానికి శిల్పం తొడిగితే ఏమవుతుంది? ముసుగేస్తావా? అబద్ధం ముసుగేయాలా? ఏ శైలిని ఆశ్రయించాలి? ఇందులో అలంకారికత లేదా? ఉంది. ఆమె ఎన్ని రకాలైనటువంటి చూపుల్ని ప్రస్తావించింది పొడుగుత. నేను చాలాసార్లు నా కొడుకుని, నా కూతుర్ని అలా చూసుకున్నానేమో, ఐడెంటిఫై అవుతున్నా. అక్కడ తల్లి, కానీ తండ్రిగా కూడా నేను ఐడెంటిఫై అవుతున్నాను కదా. ఇంతకంటే మించినటువంటి శిల్పం ఏముంది? ఆమెకు ఆ శిల్పం ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడైనా సరే శిల్పం దృక్పథం నుంచి వస్తుంది. దృక్పథాన్ని విడదీసి చేసేటువంటి శిల్పం అంతా అసత్యమే. నాకు అనిపిస్తుంది ఆ దృక్పథం ఎంత బలమైంది. తన కొడుకుని చూడటం గురించి మాట్లాడలే, తన కొడుకు జీవితం అంతా వర్ణించింది కదా. పుట్టిన పసిగుడ్డు దగ్గర నుంచి ఉద్యమంలోకి వెళ్ళినటువంటి, చనిపోయినటువంటి వరకు. అంతేకాదు అతని తాత విడిచినటువంటి తుపాకీని అందుకోవటం వరకు. ఇది శిల్పం అంటే. ఎలా సాధ్యమైందంటే కేవలం దృక్పథం వల్లే సాధ్యమైంది. నేను నా మాటలు చెప్పలేకపోతున్నానేమో కానీ అల్లం రాజయ్య శిల్పాన్ని, వస్తువుని, దృక్పథాన్ని విడదీసి చూడకూడదని చెప్పి ఎన్నోసార్లు చెప్పాడు. ఎన్నోసార్లు చెప్పినప్పుడు అతని థియరీని మనం అర్థం చేసుకోవాలంటే ఇటువంటి లక్ష్యాల దగ్గరికి వెళ్ళాలి. లక్షణాలు కేవలం చాలవు. లక్ష్యాల దగ్గరికి వెళ్ళాలంటే మిట్కో లాంటి ఒక రచయిత కావాలి మనకి. మిట్కో లాంటి రచయిత కావాలంటే మిట్కోలాగా జీవితపు ఆచరణలో ఉండాలి. వాళ్ళు ఎలా అయ్యారు మానవులుగా? విప్లవం ఏం చేస్తుంది మనుషుల్ని? మూసుకున్న హృదయం కథలో ఒక మాట ఉంటుంది. చాలాసార్లు భర్త విలన్ అయినప్పుడు భార్య భర్తని తరిమేస్తూ వచ్చినప్పుడు తలుపులు మూసేసినటువంటి భార్యలు సినిమాలు కూడా ఉన్నట్టు.
సినిమాల్లో కూడా ఉన్నారు. చంపేస్తారు కదా వెనకపడి, లేకపోతే అట్లా అడ్డంగా నిల్చుంటుంది భార్య, ఆ ఊరంతా అతన్ని తరుముతూ వస్తే లోపల ఇంట్లో ఎక్కడో దాక్కుంటాడు, ఈమె ఇట్లా పక్కన ఇలాంటి సినిమాలు కూడా చూసాం కదా మనం, ఇలాంటి సినిమాలు కూడా చూసాం. కానీ చివరికి ఒక మాట ఉంటుంది, ఏంటంటే అది పార్టీ దగ్గరికి వెళ్తుంది, అతన్ని చంపేయటం పార్టీ దగ్గరికి వెళ్తుంది. అతను సల్వాజుడంలో చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు. సల్వాజుడంని అతను స్పాన్సర్ చేస్తున్నాడు, సపోర్ట్ చేస్తున్నాడు, ప్యాట్రన్ చేస్తున్నాడు. అతన్ని చంపటానికి ఒక ప్లాన్ వేసి కామ్రేడ్స్ చంపేశారనమాట. ఇలా ప్రతీకారంతో చంపటం మన దృక్పథానికి విరుద్ధం కదా అని ఒక డిబేట్ జరుగుద్ది. అది శిక్ష కదా, ఓకే శిక్ష కథలు. నేను ముందు అందుకే శిక్ష కథ అన్నాను, తర్వాత ఇటే. మరి వీళ్ళు చాలా క్రూరంగా ఉంటారు, హింసాత్మకంగా ఉంటారంటారు. హింసను ఎలా నిర్వచిస్తాం మనం? హింసను ఎలా నిర్వచిస్తాం? ఈ హింసని నిర్వచించటానికి కావలసినటువంటి ఒక తాత్వికమైనటువంటి దృక్పథం లేకుండా ఆ కథలు రావు. అంటే మామూలుగా చెప్పుకోవచ్చు, ఆమె డైరీ రూపంలో కథ చెప్పచ్చు, లేకపోతే రెండు కథలని, ఇద్దరు తల్లులు అని చెప్పేసి ఇటు వేణు జీవితాన్ని అటు యాదగిరి జీవితాన్ని అందరూ చదివి ఉంటారు కాబట్టి నేను ఇట్లా మాట్లాడుతున్నాను. అడివమ్మని రమని కంపేర్ చేస్తూ, రమ అర్బన్ నేపథ్యం ఏంటి, లేకపోతే మిడిల్ క్లాస్ నేపథ్యం ఏంటి, అడివమ్మ అన్ప్రివిలేజ్డ్ సెక్షన్కి సంబంధించినటువంటి నేపథ్యం ఏంటి, ఆమె కులం ఏంటి, ఈమె కులం ఏంటి, ఇట్లాంటి విషయాలన్నీ కంపేరిటివ్ స్టడీ చేయొచ్చు, లేకపోతే ఎన్ని రకాలుగా అయినా చేయొచ్చు. కానీ ఈ దృక్పథాన్ని నుంచి విడదీసి ఈ కథల్ని చూడటం కష్టము. అంటే అకాడమిక్ అధ్యయనాలు చాలా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు రేణుక మీద జరగాల్సింది అకాడమిక్ అధ్యయనం కాదు, ప్రజా దృక్పథంతో ఆమె కథల్ని అధ్యయనం చేయాలి. భావుకత దగ్గర నుంచి గురువుల వరకు. మళ్ళీ నేను గురువుల దగ్గరికి వస్తాను. గురువుల కథ శ్వేత పేరుతోటి, ఎంజి శ్వేత అన్నారు కదా మీరు, అజిత పేరుతో రాసింది. గురువుల కథ 2021లో రాసింది ఆమె. ఫస్ట్ ఇందులో ఉన్నటువంటి కథల్లో 97 వెనుకబాట, 21లో యాక్చువల్లీ ఆమె 2013 తర్వాత 2000 తర్వాత కథలు రాయలేదని చెప్పి నేను చాలా అనుకున్నాను. కానీ ఈ కథ దొరికింది. ఈ కథలో ఇది ఎవరు గురువులు చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటాం. ప్రజలే గురువులు, ప్రజల నుంచి నేర్చుకోవాలంటాం కదా. ఏముండదు అందులో స్టోరీ ఏముండదు. పోలీసులు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ గురించి తెలుస్తుంది, దళానికి తెలుస్తుంది. దళానికి ప్రజలే తెలియజేస్తారు, వాళ్ళని యాంబుష్ చేయమంటారు. అది వాళ్ళ ఉద్దేశం, వాళ్ళని వదలొద్దని. కానీ దళం ఏం చేస్తుంది, లేట్ చేస్తుంది. లేట్ ఎందుకు చేసిందంటే వాళ్ళ దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయి, వాటిని జాగ్రత్త పరిచి ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకుంటారు. వాళ్ళు వెళ్ళేసరికి పోలీసులు వెళ్ళిపోతారు. దళం ఊర్లోకి వచ్చినప్పుడు వాళ్ళు అన్నం పెట్టడం మానేస్తారు. ఎవరు జాబ్ ఎవరు, మంచినీళ్ళు ఎవరు, అన్నం ఎవరు, ఏం చేయరు అనమాట. ఎందుకు చేయట్లేదు, మేము వాళ్ళు అలిగారు దళం మీద. వీళ్ళకి అర్థం కాదు ఎందుకు అలిగారు అని చెప్పేసి. మేము మాట్లాడమంటాం, మేము మీకోసమే పోరాడుతున్నారంటే ఏం పోరాడుతున్నారులే, అసలు చాలా లూక్ వామ్గా ఉంటారు, పట్టించుకోరు అనమాట. తర్వాత అర్థం చేసుకుంటారు, వాళ్ళు ఆ దళచర్య చెయ్యనందుకు వాళ్ళు కోపిస్తున్నారు, అలిగారు. అవును, మరి మేము వాళ్ళు చెప్తారు పాపం, మేము ఈ కారణంగా అటెండ్ కాలేకపోయాము ఆ దళచర్యని అని చెప్పేసి. ఎందుకంటే ఆయుధాలన్నీ ఏం చేయాలి అని మాకు తెలియలేదు, అందుకే. మరి మేము లేమా అని అడిగారు. మేము ఆయుధాలు చూసుకునే వాళ్ళం కదా మీరు ఆ పని చేస్తే. అప్పుడు తెలిసింది అంటే ప్రజలని ఎంత, అంటే ఉద్యమంలో ఉన్నవాళ్ళు, ఉద్యమం ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్న వాళ్ళు కూడా ప్రజల్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోవటం, ప్రజలు గురువులయ్యి దళానికి చెప్పటం, నేర్చుకోవటం గురించి మాట్లాడాను కదా మనం ఇందాక.
ఈ దృక్పథం ఎక్కడి నుంచి వస్తుందంటే నేర్చుకోవటం నుంచి అన్నాం కదా. నేర్చుకోవటం ఎక్కడి నుంచి వస్తుందంటే జీవితం నుంచి అన్నాం. నేర్చుకోవటం ఎక్కడి నుంచి వస్తుందంటే సమాజం నుంచి అన్నాం. నేర్చుకోవటం ఎక్కడి నుంచి వస్తుందంటే విప్లవం నుంచి వస్తుందన్నాం. విప్లవం నుంచి అంటే ప్రజల నుంచి వస్తుంది. ఈ నేర్చుకోవటానికి సిద్ధంగా ఉండటమే ఆమె రచనా శిల్పం. ఆమె రచన అందంగా ఉండటానికి కారణం. అన్ని కథలు తీసుకోండి, సల్వాజుడం గురించి చెప్పినటువంటి కథలు కావచ్చు. అంతకుముందు ఒక చోట ఒక ఆ రాజకీయాలే నాకు కావాలి అంటది ఒక ఆమె. ఆ రాజకీయాలే నాకు కావాలంటే అందులో కొడుకు స్తూపం నిర్మించుకోవటానికి కష్టపడుతూ ఉంటుంది ఆమె. స్తూపం నిర్మించుకుంటుంది, నిలబెడుతుంది కూడా ఆ తల్లి. అసలు ఒకే పాయింట్ని రేణుక కథల్లో ఉన్నటువంటి తల్లి గురించి అధ్యయనం చేయొచ్చు. మిట్కో కథల్లో మాతృత్వం అని చెప్పేసి తెలుగు యూనివర్సిటీలోనూ ఉస్మాన్ యూనివర్సిటీలోనూ పరిశోధన చేసి ఎంఫిల్లో డాక్టరేట్ తెచ్చుకుంటారా? ఇప్పుడే మౌనంగా ఉన్నాం మనం. ఎంఫిల్ డాక్టరేట్ దాకా ఎందుకు వెళ్తామా? అక్కడ అసలు ఆ టాపిక్ ఒప్పుకుంటారా? 50 సంవత్సరాల వరవరరావు గారి కవిత్వం గురించి ఒక్క పిహెచ్డి వచ్చిందా? వస్తుందా? వాళ్ళకి కావాలి ఇవి అధ్యయనానికి? అధ్యయనం చేసేటువంటి దమ్ము ఉందా? ఇన్ని భయాల మధ్య నేను ఆగిపోతాను, ఎక్కడ ఆగాలి కాబట్టి నా 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 అపీల్ ఏంటంటే రేణుక కథల్ని అవి ముందు తరం ఫెమినిస్ట్ దృక్పథం అని చెప్పేసి స్టాంప్ చేసి చెప్పినటువంటి కథలు కావచ్చు, ఉద్యమంలో ఉన్నటువంటి ఉద్యమ కథలు కావచ్చు, వీటినన్నిటినీ అధ్యయనం చేయటానికి మనకి కావలసినటువంటి దృక్పథం ఏంటి? రేణుక ఏ దృక్పథంతో అయితే ఆలోచించిందో, రేణుక ఏ ఆచరణ అయితే స్వీకరించిందో దాన్ని స్వీకరించకుండా, దాన్ని అర్థం చేసుకోకుండా, ఆ దృక్పథాన్ని మనం వంటబట్టించుకోకుండా రేణుక కథల్ని అధ్యయనం చేయలేం. చాలా సందర్భాల్లో మనం ఎక్కువ రేణుక కథల గురించే మాట్లాడుకుంటున్నాం, మిట్కో కథల గురించే మాట్లాడుకుంటున్నాం. దమయంతిగానో మరో పేరుతోనో ఆమె రాసినటువంటి వ్యాసాలు వరలక్ష్మి మాట్లాడతారేమో నెక్స్ట్. వాటి గురించి ఎవరో నేను అరుణతార పత్రిక తీసుకోగానే చూశాను, ఎవరైనా వాటి గురించి 4 పుస్తకాల గురించి మాట్లాడతారని. వేణుని అడిగాను, వేణు ఈ పుస్తకాలు కరుణ ఏదో మాట ఉంది, ఆ పుస్తకాలు దొరకట్లేదని చెప్పి అంది ఒక చోట. ఆ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయని చెప్పేసి వేణుని అడిగితే వేణు నాకు అవన్నీ పంపించితే నేను ఇప్పుడు ఆ 4 పుస్తకాలని ఈ కథల్ని పక్కన పెట్టుకుని అధ్యయనం చేశాను. ఆ 4 పుస్తకాలు ఏంటి? ఆమె థియరియాటిస్ట్, ఒక థియరీ అందజేసింది. ఎక్కడి నుంచి అందజేసింది ఆ థియరీ? గ్రౌండ్ నుంచి. ఏఓబిలో ఉన్నటువంటి నారాయణపట్న జీవితాన్ని అధ్యయనం చేసింది. అక్కడ ఒక మాట అంటుంది ఆమె, గుర్తుందా వరలక్ష్మి గారు? అక్కడ దళితులకి ఆదివాసీలకి వైరుధ్యం ఏర్పడుతుంది. అక్కడ ఆదివాసీల్లో నేతృత్వానికి ఎదిగిన వాళ్ళకి, ఈ ఆదివాసీలో పోరాటంలో ఉన్న వాళ్ళకి వైరుధ్యం ఏర్పడుతుంది. అక్కడ చాసిమూలియా అనేటువంటి ఒక సంఘం ఉంటుంది, ఆదివాసీ సంఘం. దాని మీద నిషేధం లేదు, అప్రకటిత నిషేధాలు ఉంటాయి కానీ బహిరంగంగా పనిచేస్తూ ఉంటుంది. మావోయిస్టులు వీళ్ళిద్దరికీ మధ్య సంఘర్షణ ఏర్పడుతుంది. నిజానికి చాసిమూలియాలో పనిచేస్తున్నటువంటి అర్జున్ని మావోయిస్టులు చంపేస్తారు. ఇన్ని వైరుధ్యాలకు సంబంధించినటువంటి అంశాలని తెలుసుకోవాలంటే కంపల్సరీగా మనం గ్రౌండ్లోకి వెళ్ళాలి. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో దొడ్డి కొమరయ్య హాల్లో మనం రేణుకుని అధ్యయనం చేయలేమని చెప్తూ సెలవు తీసుకో.